హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది 2 టైమ్స్ పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. అలానే భవిష్యత్తులో కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వారు ఈపీఎస్కి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ని చేంజ్ చేసుకోకపోతే అదేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాలు వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత వీరి యొక్క పిఎఫ్ అకౌంట్లో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది 8,22,000 పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. కానీ పిఎఫ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. కన్ఫర్మ్ ఈపీఎస్ ఎలిజిబిలిటీ అని క్లెయిమ్ రిజెక్టెడ్ రీజన్లో మెన్షన్ చేస్తున్నారు. సో అదేంటో తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్ ఒకసారి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే ఈపీఎస్ వేజెస్ అయితే ఇక్కడ మనకు 0 అయితే కనిపిస్తుంది. సో దీనివల్లే మనకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. అలానే మనకు పెన్షన్ షేర్ చూసారంటే పెన్షన్ షేర్లో కూడా 0 అని కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరికైతే వేజెస్ మోర్ దెన్ 15K ఉంటుందో వారికి ఈపీఎస్ అమౌంట్ అనేది 0 ఉండడము సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఒక్కొక్క ఈపీఎఫ్ మెంబర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎంప్లాయీస్ మిస్టేక్ ఉండొచ్చు, అలానే ఎంప్లాయర్ మిస్టేక్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఫామ్ 10 ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ప్రీవియస్గా మీకు పెన్షన్ అకౌంట్ ఉందా అని అడుగుతారు. అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడైతే వీరు చూడండి, ప్రీవియస్గా పెన్షన్ అకౌంట్ అనేది 0 ఉంది కాబట్టి వీరు పెన్షన్ మెంబర్ అయితే కాదన్నమాట. ప్రీవియస్గా అంటే ఓల్డ్ కంపెనీలో. కానీ అలా మీరు ప్రజెంట్ కంపెనీ చూసినట్లయితే వీరికి పిఎఫ్ పెన్షన్ అనేది ఉండింది. సో ఇప్పుడు ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు వీరి యొక్క సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీరిది ఇప్పుడు మరొక కంపెనీ యొక్క పిఎఫ్ అకౌంట్ చెక్ చేసినప్పుడు సో ఇక్కడ ఇదైతే మనకు ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్. సో ప్రజెంట్ ఇక్కడ మే వరకు కూడా పిఎఫ్ అమౌంట్ అనేది పే చేశారు, మే మంత్ వరకు. సో ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, అలానే పెన్షన్ షేర్లో కూడా పిఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. అంటే ఏంటి, ఒక ఐడిలోనేమో పెన్షన్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయట్లేదు, మరొక ఐడియాలోనేమో అంటే ప్రజెంట్ దాంట్లోనేమో పెన్షన్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేసి మనకు రీజన్లో మెన్షన్ చేస్తారు ఏంటంటే ప్రీవియస్ కంపెనీ యొక్క పెన్షన్ ఎలిజిబిలిటీని కన్ఫర్మ్ చేయండి అని మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి సర్వీస్ హిస్టరీ చూపిస్తాను. ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నాట్ అవైలబుల్ ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ మెంబర్కి సంబంధించిన సర్వీస్ హిస్టరీ చూడవచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ ఈపీఎఫ్, అలానే ఈపీఎస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈపీఎస్లో మీరు చూసారంటే ఫస్ట్ అకౌంట్కి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్. ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అనమాట. ఫస్ట్ కంపెనీకి మనం ఏం చూసాము, పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో అక్కడ ఈపీఎఫ్ వేజెస్ ఎక్కువ ఉంది కాబట్టి పెన్షన్ అమౌంట్ పే చేయలేదు, పెన్షన్ 0 అని ఉంది. అంటే 0 ఉంది, కరెక్టే కదా, నాట్ అవైలబుల్ అని ఉంది. సో ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. తర్వాత సెకండ్ కంపెనీ మీరు చూడండి, సెకండ్ కంపెనీలో ఇదే ఈపీఎస్ సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఉంది. అంటే ఒక కంపెనీకి మనకు నాట్ అవైలబుల్ అని ఉందంటే సెకండ్ కంపెనీకి థర్డ్ కంపెనీకి కూడా నాట్ అవైలబుల్ అని ఉండాలి. అంటే ఫస్ట్ మీకు ఏ అనే కంపెనీలో డ్యూటీ చేస్తున్నప్పుడు పెన్షన్ అనేది మీకు పే చేస్తున్నారు ఒక ఐడిలో, ఓకేనా. సెకండ్ కంపెనీ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు సేమ్ పెన్షన్ అనేది పే చేయాలి. అలా కాకుండా ఒక కంపెనీలో మీకు పెన్షన్ అకౌంట్ ఉంది, మరొక కంపెనీలో పెన్షన్ అకౌంట్ లేదు అని అనుకున్నప్పుడు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మీరు ఫామ్ 10 ఎప్పుడు ఫిల్ చేస్తారు, ఏదైనా ఒక కొత్త కంపెనీలో వెళ్ళి మీరు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీకు ఫామ్ 10 ఫిల్ చేయమంటారు. అది ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి. అలా కాకుండా మీకు ఏదైనా సందేహం ఉంటే ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రీవియస్ అకౌంట్ ఎలా ఉంది, ప్రీవియస్ అకౌంట్లో పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ ఉందా లేదా చూసుకొని క్లియర్గా మీరు పెన్షన్ మెంబరా కాదా లేదా అని చూసుకొని ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీరిది అయితే పిఎఫ్ అకౌంట్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. సో ఇక మీదట కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు పిఎఫ్ క్లెయిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాట్ అవైలబుల్ ఉంది ఫస్ట్కు,
లేటెస్ట్ కంపెనీకి ఏమో పెన్షన్ అమౌంట్ అనేది ఉంది. మీకు పిఎఫ్ పాస్బుక్లో కూడా చూపించాను. ఫస్ట్ కంపెనీకి పెన్షన్ 0 ఉంది, కానీ సెకండ్ కంపెనీలో పెన్షన్ అనేది పే చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది మిస్ మ్యాచ్ వస్తుంది కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.